మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆడదాత్మ స్వాగతం. ముందుగా ఇవాళ వర్షం పడింది, వసుకోండి భారీ వర్షం పడ్డది. నేను వీడియో పెట్టాను. కోలారు వీకోట చాలా చోట్ల పొలంలో కూడా వర్షం పడింది నిన్న ఇవాళ కూడా. అందుకని బెంగళూరులో కూడా కొన్ని చోట్ల వర్షం పడింది. బక్కన మహేష్ గారు మాలూరు వర్షం పడింది, మళ్ళీ ఆయన కామెంట్ పెట్టారు. అన్నా ఎక్స్పోర్ట్ ఎప్పుడు పోయే ఛాన్స్ ఉంది? అన్నా ఎక్స్పోర్ట్ ఈ నెల 25వ తేదీ వరకు కూడా స్టార్ట్ అవ్వక దాని తర్వాతనే మరి చూడాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే యూట్యూబర్స్ టోటల్గా ఫార్మర్స్ని చంపేస్తూ ఉన్నారు. బాబురెడ్డి గారు మిస్లీడింగ్ చేస్తున్నారు కాలర్ రైతుల్ని. ఇదేదో అర్థం కాలేదు. ఫార్మర్స్ అందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక్కసారి ఆలోచించి మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఇది రాజపురి కామెంటు. నేను కూడా ఉదయం పేపర్లో చూశాను, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి, కానీ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ప్రభుత్వం దగ్గర పని చేయించుకోవడం మనం ఎంత బాధ్యతగా హక్కుగా భావిస్తామో ఓటు వేయడం కూడా అంతే హక్కుగా అంతే బాధ్యత భావించాలి. పోలింగ్ శాతం పెరగాలి. దీని గురించి నేను వీడియో చూస్తాను, చూడండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 600 నుంచి 1000 రూపాయల మేలో టమాటా రేట్లు పోతాయనుకున్నాం, అంచనా వేసినాం. కానీ ఎగుమతులు లేకపోవడం, బయట రాష్ట్రాల్లో ఎక్కువగా టమోటా వేయడం, బయట రాష్ట్రంలో ఈ టైంలో పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇంతకుముందు సంవత్సరం భారీ రేట్లు పోవడం వల్ల వాళ్ళు కూడా టమోటా పెట్టడం స్టార్ట్ అయింది. ఈ మన సీజన్లో ముఖ్యమైన కారణం బయట రాష్ట్ర వ్యాపారస్తులు రాకపోవడంతో టమోటా రేట్లు పతనమయ్యాయి. కానీ ఏం చేద్దాం, దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే టమోటానే కాదు ఇతర పంటల మీద కూడా ఆధారపడాలని కోరుకుంటున్నాను. రైతులందరూ ఆలోచన విధానం మారాలి. అది మీద వాస్తవము. గత సంవత్సరం మేలో టమాటాలు భారీగా వెళ్ళాయి కాబట్టి ఈ సంవత్సరం అందరూ దేశంలో టమోటా నాట్లు వేశారు. అందుకే బయట పరిస్థితి ఎవరు రావడం లేదు, అందుకే ధరలు పెరగడం లేదు. కాబట్టి రైతులు టమాటాకు పోయిన పూర్తిగా ఆధారపడ ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆలోచించాలని ప్రసారానికి కామెంట్ పెట్టారు. అన్నదాతలు ఆలోచించండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మన మదనపల్లి కొంచెం తీసుకుని రా అన్న. వర్షం ఇవాళ తాజాగా పడింది కాబట్టి మదనపల్లి కూడా కొంచెం తీసుకురమ్మని ఆయన కోరుతున్నారు. అన్న నేను కూడా వరుణదేవుని రమ్మని కోరుకుంటున్నాను. ఆయన తొందరగా మన వైపు రావడం లేదు. సాయంత్రం ఒకసారిగా వాతావరణం చల్లబడింది. మదనపల్లిలో వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ దురదృష్టం పడలేదు. కోలార్ సైడ్ నో రైన్, ఓన్లీ కేజీఎఫ్ బెంగళూరు రూరల్ సైడ్ వాన పడింది. ఇక సుబ్రహ్మణ్యం ఎంబెస్ జాక్పాట్ పెడతారు, పైన కాయలు పోయాలి, విధానం మారాలి, ఏదో కామెంట్లు పెట్టారు. అన్న గతంలో మదనపల్లిలో క్రియేట్ మీద క్రియేట్ తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకోరండి. ఇక్కడ క్రియేట్ మీద లెవెల్ కట్ అలాగే మొలకతో పెడితే అలా పెట్టి యాక్షన్ మొదలైన చాలా ప్రయత్నం చేశారు, కానీ అన్నదాతలు సహకరించలేదు. మళ్ళీ మొదటికి వచ్చింది. మీరు పంటలు ఇంటి దగ్గర మీ తోటల దగ్గర క్లీన్ చేసుకుని కోలారుగా వడ్డీపల్లి చింతామణి టమాటా దగ్గర తీసుకొస్తే జాక్పాట్లు ఎందుకు పెడతారన్నా? ఎందుకు మీరు పైన మళ్ళీ కాయలు పెట్టాలి? పెడితే అందరూ ఒకే విధంగా పెట్టాలి, లెవెల్ బాక్సులు. మళ్ళీ కొంతమంది కాయలు పైన పేర్చడం, మరి కొంతమంది లెవెల్ బాక్స్, ఇది జరగకూడదన్న. అన్నదాతలందరూ ఒక మాట మీద ఒక తాటి మీద ఉండి మదనపల్లి మార్కెట్లో మేము తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకుని తెస్తాము, లెవెల్ బాక్సులు పెడతామంటే మిమ్మల్ని అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు. కానీ మీరు ఐక్యత ఉందా? మీరు ఖచ్చితంగా తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకుని కోలార వడ్డీపల్లి వెళ్ళినట్టు మదనపల్లి కూడా తీసుకురాగలరా? ఆలోచించి తర్వాత కామెంట్లు పెట్టండి సుబ్రహ్మణ్యం గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మీరు చెబుతున్నారు దూరగారి తమ్మని రైతులు, కానీ ఇక్కడ పల్లెనూరు మార్కెట్లో బాగా కలర్ ఉంటే రేటు పోతుంది, మేము ఎట్లా చేసేది యూజర్ గారు? అన్న పల్లెనూరు మార్కెట్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వడదు. పల్లెనూరు మార్కెట్ నుంచి వాలాజ, రాణిపేట, కంచి, చెంగలపెట్టు, మద్రాసు, ఇవన్నీ ఉదయం మార్కెట్లో టమాటాలు ఈ మార్కెట్లో కొనుగోలుదారులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. అందువల్ల అక్కడ దూరకాయలకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కలగాయలు తెమ్మంటూ ఉన్నారు. మదనపల్లి అయితే ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం ఎక్స్పోర్ట్ అవుతున్నాయన్న కాయలు. అక్కడ ఎక్స్పోర్ట్ అంటే 2 రోజుల ప్రయాణ కాలం పడుతుంది కాబట్టి అక్కడ దూరకాయలు కావాలి, అందుకే మదనపల్లి దూరకాయలు పెడుతున్నాయి. మీ పల్లెనూరు కానీ వీకోట ఈ మార్కెట్లన్నీ ఉదయం మార్కెట్, తమిళనాడు ఉదయం మార్కెట్ వెళ్ళే టమాటా కాబట్టి అక్కడ కలర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక యూజర్ గారు అన్ని పక్కలో వాన పడాలి, మోగజీవాలకు నీళ్ళు లేవు, దేవుడు ఇక్కడి నుంచి అన్ని పక్కన వాన కురిసేటట్లు చూడాలి, అందరూ ప్రార్థించండి. అన్ని పక్కన వాన పడాలని అందరూ ప్రార్థించండి. వాస్తవమన్నా అందరం ప్రార్థిస్తున్నాం, నేను కూడా ప్రార్థిస్తున్నాను. మనం అందరం ప్రార్థిద్దాం. మన యూట్యూబ్ ఛానల్తో కూడా భగవంతుడికి అన్ని ప్రాంతాల వర్షం కురవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, టమాటా పంట బాగా రావాలి, ఉత్తర భారత ఎగుమతి జరగాలి, మంచి ధరలు వెళ్ళాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఖర్చులు భారీగా ఉన్నాయి, రేట్లు చూసి చాలా తక్కువగా పెడుతున్నాయి, చాలా నష్టపోతాం. దేవుడు కరుణించాలి, రేట్లు పెరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. జై జవాన్ జై కిసాన్. వాస్తవమే. పడమూరు ఇవాళ టాప్ 170 రూపాయలు. పురుషోత్తం యాదవ్ గారు వర్షం పడదు కాబట్టి థ్యాంక్ యూ గాడ్ అని
రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే లక్ష్మీపతి గారు, హాయ్ అన్న గారు, నమస్తే నమస్తే. మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. థ్యాంక్ యూ. మంచిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లు చెబుతారు. మీ కామెంట్లు నా సమాధానం వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. మీ అన్ని వీడియోస్ ఫాలో అవుతాము. ఎవరో ఎవరి గురించి ఏదో అన్నారని మీరు బాధపడకండి. మీలాంటి మంచి యూట్యూబర్ అవసరం రైతులకు ఉంది. మీ యూట్యూబ్ ప్రయాణం కలకాలం మా కోసం కొనసాగాలని కోరుకుంటూ మీ అభిమాని. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. లక్ష్మీపతి గారు, చాలా చాలా ధన్యవాదాలండి. మీ ఇలాంటి అన్నదాతల ఆదరాభిమానాలే నాకు కొండంత అండ. శ్రీరామరక్ష బలం. అందుకే యూట్యూబ్ ఛానల్ ఎవరేమంటే నా గురించి పెద్ద బ్యాడ్ కామెంట్లు రావు, అప్పుడప్పుడు వస్తుంటే నేను అయితే వాటి గురించి పట్టించుకొని ఖచ్చితంగా నా ఛానల్ అనేది ఎప్పటికీ నేను ఆపను. ఇక వేమారెడ్డి గారు, సూపర్ రైన్ అన్న, నిజమే, మంచి వర్షం పడితే వీడియో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కార్తీక్ గారు, ఓ వానదేవుడా, మా ఊరు ఉచ్చువాండ్లపల్లి, మా కురవయ్య వానదేవుడా, ఇవాళ వర్షం పడ్డదని సమాధానం వచ్చింది కదా. అందుకు అన్నదాత ఆనందంతో వానదేవుడు స్వాగతం పలుకుతున్నారు, వారి ఊరికి రమ్మని చెప్పి. ఇక సుధా గారు, మీ ఛానల్ వెరీ వెరీ గుడ్ ఛానల్. ఎవరేమన్నా మీ గురించి బ్యాడ్గా చెప్పేవాడికి ఖబర్దార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ సుధా గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నేను గతంలో చెప్పాను, ఇతర యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి నా ఛానల్ ప్రస్తావించారు, మళ్ళీ ప్రస్తావన చేస్తారు, వాళ్ళలో డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు మేమేదో చేస్తాము అది ఇది చెప్పి, ఇది చాలా తప్పన్న. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, నచ్చిన డబ్బులు కట్టి సమాధానం తీసుకుంటారు, లేకపోతే లేదు. మరి వాళ్ళ గురించి ఇంత తీవ్రంగా మీరు కామెంట్లు పెట్టాలో ఐఎమ్ వెరీ సారీ. దయచేసి నిన్నైతే నేను కూడా స్పందించవన్నీ కాదు, ఎవరి మీద కేసు పెట్టాం, మీరు కూడా మీ ఛానల్ మూసేయమంటే ఆ కామెంట్ని చదివాను, కానీ అసలు ఆ కామెంట్ని రిమూవ్ చేసేవాడిని. ఇతర యూట్యూబ్ చాలా కామెంట్లు వాళ్ళ గురించి నాకు చాలా కామెంట్ చేయదంటున్నా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఒకవేళ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నా, కొంతమంది మహానుభావులు కామెంట్ బాక్సులు ఆన్ చేసి కామెంట్లు కనిపించకుండా హైడ్ చేసిన కామెంట్ బాక్స్ ఆన్లో ఉంటుంది, కానీ ఒక కామెంట్ కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే మరి యూట్యూబ్లో ఒక సదుపాయం ఉంది, మనం కావాలంటే ఆ కామెంట్ డిస్ప్లేలో పెట్టవచ్చు, లేకపోతే కామెంట్ మనము ఆఫ్ చేసేయవచ్చు, అది ఎవరు కనిపించకుండా. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినా వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే అందరి దగ్గర ఉన్నాయి కదన్నా, నేరుగా మాట్లాడు. దయచేసి నా ఛానల్లో వచ్చి మాత్రం ఇంత తీవ్రంగా ఎవరి గురించి కూడా కామెంట్లు పెట్టదండి. ఐఎమ్ వెరీ సారీ. ఇక నేను మరొక కామెంట్ పరిశీలిస్తే, సయ్యద్ షహతాజ్ గారు, మీరు అందరూ బాగుండాలని కోరుకునేవారు, మీలాంటి వారు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ యూజర్ గారు. ఇక మంజునాథ్ గారు, భయ్యా కొత్త రోడ్లు ఇప్పుడు షేర్ చేయమనండి, క్లైమేట్ బాగా ఉన్నప్పుడు వీడియో షేర్ చేసేవారు, ఇప్పుడు ఫార్మర్స్ వీడియోస్ పెట్టమనండి, లక్షల ఎకరాలు అంటారు కదా, మరి చింతామణి నియర్ మీకన్నా టెంపరేచర్ కొద్దిగా తక్కువ, మా వల్లే కావట్లేదు. జనవరి ఫిబ్రవరి టోటల్ ఈల్డ్ 1 monthలో ఖతం. అప్పుడు టమోటా కరువు తప్పదు. 29 స్టేట్లో టమోటా 1 month వరకు వచ్చినా మళ్ళీ టమోటా ఇప్పుడున్న టెంపరేచర్స్కి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. 1 month అయినా నో గ్రోయింగ్. హెవీ టెంపరేచర్స్ జూన్ 10 వరకు ఏమీ చేసేది లేదు. ఐఎమ్ ఫార్మర్. ఇప్పుడున్న టెంపరేచర్కి టమాటాలు ఫ్యాక్టరీలు మాత్రమే మళ్ళీ దాన్ని పుట్టించాలి. నెల తర్వాత ఏమాత్రం టమాటాలు ఉండవు, ఈల్డింగ్ ఏమాత్రం లేదు. లక్షల ఎకరాలు అని చెప్పి కామెంట్లు పెట్టారు కదా, వాళ్ళ తోటలు ఇప్పుడు వీడియోలు పెట్టమని చెప్పండి, చూద్దాం. ఏమాత్రం గ్రోతింగ్ ఈల్డింగ్ లేదని చెప్పి ఆయన కామెంట్ పెట్టి, మొత్తం మీద చూస్తే ఈ భారీ ఉష్ణోగ్రత వల్ల ఎక్కడ కూడా తోటలు బాగాలేవు. అదైతే వాస్తవం. చాలా వరకు మొలకలు చనిపోతున్నాయి, ఎదుగుదల లేదు. ప్రస్తుతం అయితే మరి ఎక్కడ ఎగుమతులు కూడా లేవు. ఒకవేళ ఉత్తర భారత ఎగుమతి ఆరంభమైతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి టమాటాలు మాత్రం మరింత ప్రియం అంటే టమాటాలు బాగా అమ్మే అవకాశం ఉంది. బట్ ఎగుమతులు ఎప్పుడు ఆరంభమవుతారంటే మాత్రమే $1,000,000 ప్రశ్న. నెక్స్ట్ మంత్ ఈ రేట్ ఉండవచ్చా? దానికి నారాయణ గారు రిప్లై ఇచ్చారు సోమగౌడ గారికి, అన్నా జూన్ 10 తర్వాత పక్కా చిన్న బాస్ 700-800, ఎందుకంటే ఏప్రిల్లో ప్లాంట్ చేసిన తోటలు చాలా వరకు గ్రోతింగ్ లేదు. ఇదైతే వాస్తవం. ధర ఎలా ఉంటుందో ఏమో కానీ గ్రోతింగ్ అయితే ఏమాత్రం లేదు. కుమారెడ్డి గారు, టమోటా ఎండలకు ఎలక్షన్కు భయపడి ధర పెరగడానికి భయపడుతున్నట్టుంది. ఎండలు తగ్గి వర్షాలు వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి వర్షాలు వచ్చిన తర్వాత జూన్ జూలైలో ధరలు 500 నుంచి 1000 రూపాయలు పెరిగి రైతుల కళ్ళల్లో ఆనందం చూడవచ్చు.
చాలా సంతోషం అన్న, మంచి కామెంట్ పెట్టారు. బట్ చూద్దాం, ఆ దేవుడు కరుణించాలి, వర్షాలు పడాలి. ఇక కృష్ణముద్ర గారు, మీ కామెంట్లు నా సమాధానం చాలా బాగుంటుంది. ఈ ఛానల్ ఆఫ్ చేయొద్దు, రోజు మార్నింగ్ ఈ ఛానల్ అన్న నిజమే చెప్తాడు. మాది షాద్నగర్, మీ సైడ్ టమోటా చాలా బాగా, మీ సైడ్ చెకింగ్ చేస్తారు, మా సైడ్ నేలపైన పెడతారన్నా. నేను టేకింగ్ చేయాలనుకుంటున్నా, కట్టెలు కావాలి, మీ కట్టెలు కావాలి, ఏ సైడ్ దొరుకుతాయి, ఏం రేటు అన్న? నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయన్నా. ఆ కట్టెలు దొరికే చోటు, ఆ ప్లేసు, ఆ ధర, ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడానన్నా కట్టెలు అయితే మీకు దొరుకుతాయి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీరు చూస్తే అక్కడక్కడ చిరుజల్లులు, అన్నదాతల గుండెల్లో ఆనందపు జల్లులు. అయితే వాళ్ళ ఉష్ణోగ్రత భారీగా ఉన్నాయి కాబట్టి గ్రోత్ పెద్దగా లేదు. జూన్ ధరలు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందని కొద్దిమంది అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బట్ ధరల మాట ఎలా ఉన్నా తోట లేదు, గ్రోతింగ్ లేదు, ఈల్డింగ్ లేదు, మొక్కలు ఎదుగు లేదు, చాలా మొక్కలు చనిపోతున్నాయి. ఇదైతే వాస్తవం. మరి ధరలు, దాని స్థితిగతులు, దిగుమతులు అంత కాలమే నిర్ణయించాలి.